ఐసా కైసా కియా క్రేజీ అసలు. బ్రహ్మానంద గారు, మీరు ఈ వాళ్ళందరూ నిజంగానే అక్కడే అంటారా? ఏదైనా స్టేజ్ మీదే అంటున్నారు. యా, మీరు చెప్పండి, నిజంగానే వాళ్ళందరూ పాయా తినే? అవును, పాయా అందరూ డాన్సర్లు అందరూ తిన్నారు కాబట్టి అంత ఊపు వచ్చింది ఈ పాటలో. కరెక్ట్. మధ్యాహ్నం గణేష్ కూడా తిన్నాడు పాయా. ఏ పాయాక కాయా అని అదే ఓకే. हमने और अंदर नहीं जाया, नहीं जाना है, यहाँ से छोड़ना है. సో ఇప్పుడు చెప్పండి, మీరు అలీతో సరదాగా అలీతో చాలా జాలీగా ఇలా చేస్తారు కదా, ఇక్కడ కొంచెం మీరు ఒక 4 క్వశ్చన్స్ అడగాలి నలుగురిని. అంటే మీరు ఫస్ట్ లయ్య గారిని, అండ్ నెక్స్ట్ శివాజీ గారు ఎక్కడ 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 శివాజీ గారిని, యా, ఒకటి బ్రహ్మానందం గారిని, ఇంకోటి బండ్ల గణేష్ గారిని. మీరు ఏదన్నా క్వశ్చన్ అడగాలి, చాలా సీరియస్గా సరదాగా సౌండ్ చేసి ఆన్సర్ రావాలి. అంటే ఇక్కడ రావాలా అక్కడ రావాలా? ఇక్కడే అండి. అంటే ఇది ప్రజల వద్దకే పాలన అనమాట. ఇవాళ రేపు మనం కెమెరాలన్నీ మేము ఇటే పెడుతున్నాము. స్టేజ్ మీద చాలా తక్కువ యాక్టివిటీలు జరుగుతున్నాయి. స్టేజ్ ఎందుకు వేస్తున్నారో తెలియట్లేదు, మొత్తం కిందే జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో అసలు. యా, మీరు అడగొచ్చు. అంటే ముందుగా మనం లయ్య గారితో మొదలు పెడదామా? యా, బ్యూటిఫుల్ లయ్య గారు, ఆవిడ ఏజ్ని పాజ్ చేశారు, అక్కడే ఆగిపోయారు. జనరల్గా లయకి సినిమా అనగానే సాంగ్స్ ఉంటాయి కదా, కానీ ఈ సినిమాలో సాంగ్ లేదు. మొత్తం స్టోరీయే, మొత్తం సినిమా స్టోరీ. సో స్టోరీ చేయడంలో నీకు హ్యాపీ అనిపించిందా, లేకపోతే డ్యూయట్ సాంగ్లు ఉంటే బాగుండేది అనిపించిందా లయ? సార్, స్టోరీలో చేయడం బాగా అనిపించింది. అండ్ ఈ స్టోరీలో నేను ఏడవడం కాకుండా పక్క వాళ్ళని ఏడిపించడం ఇంకా బాగా అనిపించింది. సో మీరు అందరూ స్టెప్ వేస్తున్నప్పుడు చూడడం కూడా చాలా బాగా అనిపించింది. సో పాయా సాంగ్ చదువుతున్నప్పుడు నువ్వు కూడా షూటింగ్లో ఉన్నావు. అవునవును. ఆ పాట వినగానే నీకేమైనా స్టెప్ వేయాలనిపించిందా మనసులో? డెఫినెట్గా సార్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ సాంగ్కి ఆ బీటే ఉంది కదా. అలా మనసులో అనిపిస్తే మీరు ఇప్పుడు స్టేజ్ మీద చేసేయచ్చు. కరెక్ట్. ఏంటి మరి, స్టేజ్ మీదకి వచ్చాక బాగుంటుందేమో అని అనిపిస్తుంది. స్టెప్ మాత్రం అక్కడ వేయిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం శివాజీ గారిని ప్రశ్న ఇప్పుడు అడగబోతుంది అలీ గారు, ఆన్సర్ చెప్పబోతుంది శివాజీ గారు. అనే శివాజీ, అంటే డైరెక్టర్ కథ చెప్పగానే జనరల్గా నువ్వు అడుగుంటావే, ఏంటి సాంగ్స్ పెట్టకుండా ఓన్లీ కథ చెప్తున్నావు అని ఏదైనా అనిపించిందా మనసులో? ఏం లేదన్నా, బడ్జెట్ తగ్గుద్ది కదా, ఇంకా హ్యాపీ. అవునా? సాంగ్ లేకపోతే బడ్జెట్ తగ్గుద్దానా? కానీ సాంగ్స్ అవసరం లేదన్న ఈ సినిమాకి అవసరం లేదు. సో ఈ ఒక్క సాంగ్ చాలంట, పాయా సాంగ్ ఇది చాలు. ఓకే, ఈ ఒక్క సాంగ్ చాలు, 6 సాంగులతో సమానం. అది. సో ఆల్ ది బెస్ట్ శివాజీ. థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే ఇది పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ అన్న. మీ ప్రశ్న 2 సాంగుల చుట్టూనే తిరిగాయి. ఇప్పుడు సాంగులో చేసిన బండ్ల గణేష్ గారిని ఏమడుగుతారో చూద్దాం అనుకుంటున్నాను నేను. దీంట్లో సాంగ్లో కానీ చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, అండ్ ట్రంప్, అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ చేస్తున్నప్పుడు నీకు ఎవరి పేరు రాగానే నీ బాడీలో ఊపు వచ్చింది? చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా? కాదన్నా, ఆ క్వశ్చన్ నువ్వు అడగకూడదు, నువ్వు అడగకూడదు. అది ఎవరి పేరు చెప్తే నాకు ఊపు వస్తుందన్న. నాకు ఈ పేరు ఎవరి వల్ల వచ్చిందన్న? ఓకే, బండ్ల గణేష్ పేరు ఎవరి వల్ల వచ్చింది కదా? చెప్పు చెప్పు చెప్పు, పేరు చెప్పు. ఇంకెవరన్నా? వన్ అండ్ ఓన్లీ బాస్ పవర్ స్టార్. ఓకే, సో అంత ఊపు వచ్చింది అనమాట. ఎందుకు రాదన్నా? వెరీ గుడ్. ఎందుకు రాదు? సూపర్. మనం అనుభవిస్తుంది ఇదంతా ఆయన ద్వారా వచ్చిందే కాబట్టి ఎప్పుడు ఊపు వస్తుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాయా ఎన్నిసార్లు తిన్నారు అని అడుగుదాం అనుకున్నా, అసలు ప్రశ్న అడగాల ఏంటి? మీ ఆవిడ గారు యూట్యూబ్ ఛానల్లో చూస్తే నాకే 30 సార్లు తిన్నానేమో అనిపిస్తుంది అనమాట అది చూస్తుంటేనే. అండ్ ఇప్పుడు యా, కొంతమంది మీమస్ ఏవో క్వశ్చన్స్ అడుగుతారంట శివాజీ గారిని, లయ గారిని. ఇమీడియట్గా మనం